నమ్మకమే గెలిచింది. విశ్వాసానికే సీఎం పీఠం దక్కింది. అమ్మ దయతో రెండోసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతున్నారు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు రేపు జయలలిత కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు. అల్లర్ల కేసులో కరుణానిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు చెన్నై పోలీసులు. జయలలిత తన నమ్మిన పంటూ పన్నీర్ సెల్వంపై మరోసారి నమ్మకముంచారు. ముఖ్యమంత్రిగా ఆయనకే మళ్లీ పట్టం కట్టారు. అమ్మ ఆదేశాలతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంను ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి పలువురు పేర్లు వినిపించినా విశ్వాసపాత్రుడు వైపే పురచ్చి తలైవి ఓటేశారు. గతంలో జైలుకెళ్లినప్పుడు కూడా పన్నీరు సెల్వంకే పట్టం కట్టారు. రెండోసారి కూడా ఆయనకే అవకాశం ఇచ్చారు పురచ్చి తలైవి. శాసనపక్ష నేతగా ఎన్నికైన పన్నీరు సెల్వం గవర్నర్ రోసయ్యను కలిశారు. ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్త శాసనసభాపక్ష నేతలపై పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం, సెంథిల్ బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షీలా బాలకిషన్ పేర్లు చక్కర్లు కొట్టాయి. నేతల సామర్థ్యం కంటే విధేయతే కీలకం. అమ్మ దీవెనలు అందిన వారికే సీఎం పీఠం దక్కుతుంది. ఈ రేసులో పన్నీరు సెల్వం విజయం సాధించారు. శాసనసభాపక్ష నేతగా పన్నీరు సెల్వంను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీరు సెల్వం జయకు అత్యంత నమ్మకస్తులు. ఎందరో సీనియర్లున్నా పన్నీరు సెల్వంనే నమ్ముతారు జయ. 2001లో జయ రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంకు పట్టం గట్టారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా సీఎం పదవి అప్పచెప్పారు. రెండోసారి కూడా పన్నీర్నే నమ్మారు అమ్మ. 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి 1 వరకు పన్నీరు సెల్వం సీఎంగా పనిచేశారు. తెవార్ సామాజిక వర్గానికి చెందిన పన్నీరు సెల్వం 2001లో తొలిసారిగా పెరియాకులం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పీడబ్ల్యూడీ మినిస్టర్గా విధులు నిర్వహించారు. 2011లో బోధినాయక్కర్ నుంచి ఎన్నికైన సెల్వం ప్రస్తుతం జయ కేబినెట్లో ఆర్థిక, పీడబ్ల్యూడీ శాఖల్ని చూస్తున్నారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి స్టాలిన్పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం గోపాలపురంలో కరుణ ఇంటి దగ్గర అన్నాడీఎంకే కార్యకర్తలపై డీఎంకే కార్యకర్తలు దాడి చేశారని కేసు బుక్ చేశారు. దాడికి కరుణానిధి, స్టాలిన్ కారణమని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు చెన్నై పోలీసులు. కర్ణాటక హైకోర్టులో రేపు జయ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం చెన్నై ప్రజల్ని వెంటాడుతోంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో తమిళనాడు చల్లబడే ఛాన్స్ ఉంది.